సో ఏపీ ఎన్నికల్లో రిజల్ట్స్ డే అయితే వచ్చేసింది. ఈరోజు హోరాహోరీగా టీడీపీ అయితే ముందుగానే సంబరాలు చేసుకుంటుంది. సో దాని మీద మాట్లాడడానికి మనతో వర్లరామయ్య గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ముందే గెలుపు ఖాయమని డిసైడ్ చేసుకుని టీడీపీ కార్యకర్తలు అభిమానులు అందరూ హోరాహోరీగా సంబరాలు కూడా చేసేసుకుంటున్నారు. దీనిపై ముందుగానే సంబరాలు చేసుకోవట్లేదమ్మా, విషయం తెలుసు కనుక సంబరాలు స్టార్ట్ అయినాయి. ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీ రాబోతుంది, ఒక బ్రహ్మాండమైన విజయం మాకు రాబోతుందని తెలిసి సంబరాలు చేసుకుంటున్నారు మా వాళ్ళు. ఇప్పుడు 2 రౌండ్స్ 3 రౌండ్స్ అయినాయి. ఇదే టెంపో చివరి వరకు కంటిన్యూ అవుతుంది. బ్రహ్మాండమైన మెజార్టీతోటి, అఖండ మెజార్టీతోటి తెలుగుదేశం పార్టీ, అలయన్స్ పార్టీల సహాయ సహకారాలతోటి అధికారంలోకి రాబోతుంది. 4వసారి మా అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అలాగే మోడీజీ ప్రధానమంత్రిగా అక్కడ ప్రమాణ స్వీకారం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అన్నారు. ఇప్పుడు ఆ 175 టీడీపీకి వచ్చేస్తుంది. మరి గెలుపు మీదే అని డిసైడ్ అయిపోయింది. నేను 175 అనలేదమ్మా, ల్యాండ్ స్లైడ్ విక్టరీ వస్తుంది. వాళ్ళు 175 అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు. అతనికి ఏం లేదు. ప్రజలు ఓటర్లందరూ కూడా మాకొద్దు ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన, ఇదొక అప్రజాస్వామిక పరిపాలన, రాజ్యాంగ వ్యతిరేక పరిపాలన, ప్రజా వ్యతిరేక పరిపాలన, ఇదొక అవినీతి పరిపాలన, ఒక అసమర్థ పరిపాలన, ఒక రాక్షస పరిపాలన, ఒక దుర్మార్గ పరిపాలన మాకొద్దు అనుకున్నారు. తిరస్కరించారు. తెలుగుదేశం పార్టీ కూటమికి మద్దతు పలికారు. అమ్మా, సో మొత్తానికి టీడీపీ గెలుపు ఖాయమని డిసైడ్ అయిపోయింది కాబట్టి టీడీపీ శ్రేణులు అందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారని వర్లరామయ్య తెలపడం జరిగింది. కెమెరామెన్ శివరామకృష్ణతో నాగశ్రీ, జై స్వరాజ్య టీవీ.